తిరుపతిలో 4 రోజుల ఉత్కంఠకు తెర. డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం. 4 రోజులుగా తిరుపతిలో జరుగుతున్న ఉత్కంఠకు తెరపడింది. డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు మద్దతుగా 26 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి లడ్డు భాస్కర్కు మద్దతుగా 21 ఓట్లు వచ్చాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. అయితే ప్రజాస్వామికంగా గెలిచారని వైసీపీ ఎంపీ గురుమూర్తి విమర్శించారు. తొలుత ఓటు వేసేందుకు సభ్యులంతా ఎస్వీయు సెనేట్ హాలుకు వచ్చారు. వైసీపీ టీడీపీ మద్దతుదారులంతా ఒకే దగ్గర కూర్చున్నారు. ఓటింగ్ ప్రారంభించిన అధికారులు వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఉన్న వారిని చేతులు లేపాల్సిందిగా కోరారు. 21 మంది చేతులెత్తారు. ఆ తరువాత టీడీపీ అభ్యర్థికి 26 ఓట్లొచ్చాయి. ఓటింగ్ సంఖ్యను బట్టి టీడీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పదవిపై ఎన్నికలు జరిగిన తరువాత సమావేశ మందిరంలో కాసేపు హైడ్రామా చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేసిన మహిళా కార్పొరేటర్ వైసీపీకి చెందిన సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీకి ఓటేసిన కార్పొరేటర్ కన్నీళ్లు పెట్టుకుంటూ సెల్నెట్ హాల్ నుంచి బయటకు వచ్చారు. వైసీపీ తరపున గెలిచి సభ్యులను బెదిరించి ఓట్లు వేయించుకొని గెలిచారని ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.